ఈ బీన్స్ కర్రీని చపాతీలో కానీ రైస్లో కానీ తింటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ కర్రీని ప్రిపేర్ చేద్దాం. ముందుగా 1/2 kg బీన్స్ తీసుకొని రెండు పక్కల ఉన్న తూమల్ని తీసేసి నీట్గా 2 సార్లు నీటిలో కడిగిన తర్వాత ఈ విధంగా వెజిటబుల్ కట్టర్తో చిన్నగా కట్ చేసుకోండి. ఈ విధంగా చిన్నగా వస్తాయి. ఇప్పుడు కుక్కర్లో తగినంత ఆయిల్ వేసుకొని పోపు సామాన్ వేసి 6 వెల్లుల్లి రెబ్బలు పచ్చాగా దంచి వేయండి. తర్వాత ఒక పచ్చిమిర్చి చీలిక చేసి వేయండి. వేసి వేయించండి. తర్వాత కట్ చేసిన ఆనియన్ వేసి కలపండి. ఆనియన్ కొంచెం మగ్గిన తర్వాత బిగ్ సైజ్ టమోటో ఒకటి తీసుకొని చిన్నగా కట్ చేసి అందులో వేసి కలపండి. తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు వేసి కలపండి. ఇవన్నీ మగ్గిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ను వేసి బాగా కలపండి. తర్వాత తగినంత ఉప్పు వేసి 1 స్పూన్ కారం వేసి కలపండి. మీరు ఉప్పు కారం ఎంత తింటారో అంత తీసుకోండి. తర్వాత చిన్న మంట మీద మూత పెట్టి ఒక విజిల్ కానీ లేదా 10 నిమిషాలు వదిలేయండి. ఒక విజిల్ రాకపోతే 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత తీసి కలపండి. తర్వాత స్టవ్ వెలిగించి MTR గరం మసాలా 1/2 స్పూన్ వేసి కలపండి. అలాగే కావలసినంత కొత్తిమీర వేసి మూత పెట్టి 2 సెకండ్స్ వదిలేయండి. అంతేనండి, బీన్స్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఒక కప్లో తీసుకొని సర్వ్ చేసేసుకోండి. ఇది రైస్లో చపాతీలో కూడా చాలా బాగుంటుంది. రైస్లో సైడ్ డిష్గా కూడా తినచ్చండి.